హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు జీకే క్లాస్లో మౌంటైన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. పర్వతాలు ఏ ఖండాలలో ఏది అతిపెద్ద ఖండం ఉంది, అదేవిధంగా కంట్రీ వైజ్ మన ఇండియాలో ఏది పెద్దది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూడబోతా ఉన్నాం. సో ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అక్కడ ఇస్తాను, మీరు ఫాలో అవ్వడానికి ఈజీ ఉంటుంది. అండ్ యాప్లో జీకే, ఇండియన్ పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్, అరిథమెటిక్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, రైల్వే కోర్సెస్ అవైలబిలిటీ ఉంది. ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి, కొన్ని రన్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో తీసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏ కోర్స్ అయితే కావాలనుకుంటున్నారో అక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. దెన్ మీకు వాట్సాప్లో ఒక లింక్ వస్తుంది, అక్కడ అమౌంట్ పే చేయొచ్చు, తర్వాత యూజ్ చేసుకోవచ్చు. రైట్, ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో కాంటినెంట్ వైజ్ అతిపెద్ద పర్వతం అయితే మనం డిస్కస్ చేద్దాం. ఏషియాలో అతిపెద్దది హిమాలయాల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరము. ఇది నేపాల్, చైనా కవర్ అవుతూ ఉంటుంది. దీని యొక్క ఎత్తు 8,848.86 మీటర్లు. ఈ కంప్లీట్లీ ఈ మూడు టర్మ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఆఫ్రికాలో చూసినట్లయితే కిలిమంజారో, ఇది ఆఫ్రికాలోని టాంజానియా అనే ప్రాంతంలో ఉంది. ఇది కూడా రెగ్యులర్గా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ రైల్వేస్లో అడిగారు. దీని యొక్క ఎత్తు 5895 మీటర్స్. అండ్ ఐరోపాలో మౌంట్ ఎల్బ్రస్ పర్వతం, ఇది మనకి రష్యాలో ఉంది. దీని యొక్క ఎత్తు 5,642 మీటర్లు, మౌంట్ ఎల్బ్రస్. ఉత్తర అమెరికాలో మౌంట్ డెనాలి, ఇది అలాస్కాలో ఉంది, 6,190 మీటర్ల ఎత్తుంది. దక్షిణ అమెరికాలో మౌంట్ అకాన్కాగువా, ఇది అతిపెద్ద పర్వతం, ఇక్కడ అర్జెంటీనాలో ఉంది, 7,021 మీటర్స్. అండ్ అంటార్కిటికాలో మౌంట్ విన్సన్ మాసిఫ్ అనే పర్వతం పెద్దది, 4,892 మీటర్లు. ఆస్ట్రేలియాలో మౌంట్ కోసియాస్కో పర్వతము అతిపెద్దది, దీని యొక్క ఎత్తు 2,234 మీటర్స్. సో ఇక్కడ మనం ఈ మూడిటి యొక్క ఎత్తు అయితే గుర్తుపెట్టుకోండి. దీనిది కిలిమంజారో అండ్ ఎల్బ్రస్ది, ఈ మూడు ఎత్తులు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అంతా కూడా ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వరల్డ్ వైడ్ కనుక చూసినట్లయితే అతిపెద్ద పర్వతాలు, ఇంతసేపు మనం డిస్కస్ చేసింది ఖండము, అతిపెద్ద పర్వతం. సో ఎత్తైన పర్వతాలు చూసినట్లయితే ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం నేపాల్, చైనా సరౌండింగ్స్లో ఉంది, 8,848.86 మీటర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి K2 శిఖరం, దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అని కూడా పిలుస్తారు. ఇది మనకి ఇండియా, చైనా, పాకిస్తాన్ సరౌండింగ్స్లో ఉంటుంది, 8,611 మీటర్ల ఎత్తు. నెక్స్ట్ కాంచనగంగా, ఇండియా, నేపాల్లో సరౌండింగ్ అయి ఉంది, ఇది 8,586 మీటర్లు. సో ఈ టాప్ 3 కూడా మనకి పక్కనే, ఇవన్నీ కూడా మనకి 2 ఇండియాలో ఉన్నాయి. ఎవరెస్ట్ వచ్చేసి నేపాల్, చైనా సరౌండింగ్లో ఉంటుంది. ప్రపంచంలో ఎత్తైన పర్వతాల లిస్ట్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో కనుక చూసినట్లయితే ఒక్కొక్క పర్వతంలో పర్వత శిఖరం, అంటే ఒక మౌంటైన్ కనుక చూసినట్లయితే ఇప్పుడు హిమాలయ పర్వతాలు అంటే మనకి కాశ్మీర్ అనేది తెలుసు. సో అందులో ఏదో ఒక పీక్స్లో, ఇప్పుడు ఇదంతా చూడండి, ఇదంతా కూడా హిమాలయ పర్వతాలు అంటాం. సో ఇందులో హైయెస్ట్ ఉంది చూసారా, ఇది ఎవరెస్ట్ శిఖరం అన్నట్లు. సో ఈ విధంగా అంటే ఇదంతా పర్వతము, ఇందులో ఉన్నది పర్వత శ్రేణి అని చెప్పొచ్చు, పర్వత శిఖరం అని కూడా మనం అంటూ ఉంటాం. సో ఆ విధంగా ఒక్కొక్క పర్వతంలో ఒక్కొక్క పీక్ హైట్ ఉంటుంది కదా, ఆ పీక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో హిమాలయ పర్వతాల్లో ఎవరెస్ట్ శిఖరం అనేది పెద్దది, నేపాల్, చైనా సరౌండింగ్. కారాకోరం పర్వతాలలో K2 శిఖరం పెద్దది, ఇండియా, పాకిస్తాన్, చైనా సరౌండింగ్లో. ఆరావాలి పర్వతాలలో గురు శిఖర్, ఇది రాజస్థాన్లో ఉంది. వింధ్య పర్వతాల్లో సద్భవన్, ఇది మధ్యప్రదేశ్లో. సాత్పురా పర్వతాల్లో ధూప్గర్, మధ్యప్రదేశ్. తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్లో జిందాగఢ, ఆంధ్రప్రదేశ్. వెస్టర్న్ ఘాట్స్లో అనైముడి, కేరళలో ఉంది. నీలగిరి పర్వతాలు దోడాబెట్ట, తమిళనాడు. సహ్యాద్రి పర్వతాల్లో కుల్సుబాయ్, మహారాష్ట్ర. పూర్వాంచల్ పర్వతాల్లో సారామతి, నాగాలాండ్. ఈ బాక్స్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా అండి, ఇప్పుడు ఇదంతా కూడా హిమాలయ పర్వతాలు. సో ఇందులో ఈ పీక్ స్టేజ్ ఇది ఏదైతే ఉందో, పీక్స్ ఏదైతే ఉందో హైట్, ఇది మనకి ఎవరెస్ట్ శిఖరము అని మనం చెప్పొచ్చు.
నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ మౌంటైన్స్ కూడా మనం చూడొచ్చు. హిమాలయ పర్వతాలు దక్షిణ మధ్య ఆసియా అని చెప్తాం, ఏషియా కాంటినెంట్. ఇంకా స్పెసిఫిక్గా చూసినట్లయితే మనకి దక్షిణ మధ్య ఏషియా అని చెప్పవచ్చు. ఓకేనా? సో అందుకే నేను కంప్లీట్లీ మెన్షన్ చేశాను, ఏషియా అనొచ్చు, అందులో ఇంకా స్పెసిఫిక్గా దక్షిణ మధ్య ఏషియా. యాండీస్ పర్వతాలు చూసినట్లయితే మనకి సౌత్ అమెరికాలో, రాకీస్ పర్వతాలు కెనడా అమెరికాలో, నార్త్ అమెరికాలో ఉంది. ఆల్ప్ పర్వతాలు యూరప్, యూరల్ పర్వతాలు రష్యా, కజకిస్తాన్ యూరప్లో ఉన్నాయి. అట్లాస్ పర్వతాలు ఆఫ్రికాలో ఉన్నాయి. ఇవి అదర్ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ ఇండియా వైజ్ కనుక చూసినట్లయితే మనకి భారతదేశంలో ఎత్తైన పర్వతం అంటే K2. ఈ K2 శిఖరం అనేది ఇండియాలోనే హైయెస్ట్ పీక్లో ఉంది. ప్రపంచంలో ఎత్తైన పర్వతము ఎవరెస్ట్. అండ్ పూర్తిగా భారతదేశంలోనే ఎత్తైన పర్వతము, పర్వత శిఖరము, పర్వత శ్రేణి అని చెప్పొచ్చు ఇక్కడ కాంచనగంగా. కాంచనగంగా అనేది మౌంటైన్, ఈ పర్వత శ్రేణి అనేది ఎవరెస్ట్, అది హిమాలయ పర్వతం. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, పర్వతం అన్నా పర్వత శిఖరం అన్నా మనకి ఒకటే ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలోని అతి పురాతనమైన పర్వత శ్రేణి ఏది అంటే ఆరావళి. దక్షిణ భారతంలో అంటే సదరన్ ఇండియాలో అతి ఎత్తైన శిఖరం వచ్చేసి అనైముడి. ఇక్కడ మనకి ఎత్తైన పర్వతం అని ఇవ్వచ్చు, పర్వత శిఖరం అని ఇవ్వచ్చు, పర్వత శ్రేణి అని ఇవ్వచ్చు, ఏదైనా కానీ అడగొచ్చు అండి, పెద్దగా కంగారు అవసరము లేదు. సో ఈ విధంగా మనల్ని మౌంటైన్స్ టాపిక్లో అడగడం జరుగుతూ ఉంటుంది. వీడియో లైక్ చేయండి, మీ కాంపిటేటివ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.